వైద్యుని లేఖ. ఆరోగ్యము. ఎవ్వరో వైద్యుడు సాక్షి సంఘమునకు వ్రాసి పంపిన లేఖను జంఘాల శాస్త్రి ఇదివరకే చదువుచుండెను. అదివరకేమి చదివినో గాని నేను సభకు పోయిన తరువాత ఇట్లు చదువుసాగెను. లేవు, వానికిన్ని రోగములెక్కడివి? ఇంత చిత్ర విచిత్ర వ్యాధి సమూహము పశువులకెక్కడిది? నరుడు తన బుద్ధి మహత్వముచే ఇన్ని అపూర్వ వ్యాధులను సంపాదించుకొనినాడనుటకు ఏమైనా సందేహమా? బుద్ధి రోగవృద్ధికే ఉపయోగించినదా? సృష్టించిన వైద్య గ్రంథములు సృష్టించుచునేయున్నారు. వృద్ధియగుచున్న రోగములు వృద్ధియగుచునేయున్నవి. క్రొత్త రోగములకు కారణములను ఊహించుచునేయున్నారు. ఆ కారణములను నాశనమనర్చుటకు ప్రయత్నించుచునేయున్నారు. ఆ ప్రయత్నముల వలననే కొత్త రోగములు పుట్టుచున్నవి. వీనిని తగ్గించుటకు క్రొత్త క్రొత్త వైద్య పద్ధతులు కల్పించుచున్నారు. ఆ పద్ధతుల వలననే ఎన్నడూ ఎరుగని వింత వింత రోగములు వందలు వేలు పుట్టుచున్నవి. నరుడి వెర్రి యోజనలు కల్పనలు చేయక నోరు మూసుకుని యుండిని యెడల ప్రపంచమున ఇంత రోగవృద్ధి ఉండదేమో. పశువుల వలె ఇంతకంటే సహస్రగుణములైన ఆరోగ్యము కలిగిన నరుడు పద్యపు తిండి లేక, మాత్ర మృంగుడు లేక, కత్తి కోత లేక, సూదిపోటు లేక రవంత సుఖముగా నుండునేమో. మనుజునకు బుద్ధి ఉన్నంతకాలము అట్లు నోరు మూసుకుని పడియుండుటకు అవకాశమేది? వయసు చేతనో ఏదైనా ప్రమాదము చేతనో దంతము కదులుచున్న ఎడల ఇంతలో ఏమి పుట్టి మునిగినది? 4 దినములు నోరు మూసుకొని పడియుండరాదా? ఊహూ, అది కారుచే నూడలాగించుకొని వరకు ఒకటే తహతహ. తనంతటా నూడిపోదలచిన దంతమును గూర్చి నరునకి దౌర్జన్యమెందులకు? సరే, ఏ తలమాసిన కంటిజోటి నోటిధాటి యవకతవక యపాతీకెరి యొద్దకు పోవును. ఆ తొందరలో అతని చేత జబ్బు పన్నుతో మంచి పన్ను కూడా ఊడలాగించుకుని ముఖపక్షవాతమునకో మూర్ఛకో లోనగును. ముఖపక్షవాతమునకై పైన రాచిన ఘాటగు మందులతో కంటిలో నుడుకు బయలుదేరి లోని వశమును హరింపజేయును. ఇప్పుడైనా సిగ్గుపడి లెంపలు వేచుకుని అతడు ఊరకుండునా? ఊహూ, ఆ ఎండుకంటికి ఆపరేషన్ చేయించుకొనును. అందువలన అది పూర్తిగా లొట్ట పడిపోవుటయే కాక తల తిరుగుడు, మెదటిలో ఒక విధమైన వికృతియు కలుగును. దానివలన త్వరలో మతిపోవును. అది తగ్గుటకు తలగొరుగుడని, నిమ్మకాయ మర్దనలని, మృత్తికా స్నానములని, నస్యములని, అరదండములని, సంకెలలని, కొరడా దెబ్బలని, అనుభవింపవలసిన యాపదలన్నీ అనుభవించి అంతమొందును. ప్రథమమందు పన్ను ఉడదీయించుకుని దాని పర్యవసానముగా ప్రాణమును పోగొట్టుకునినాడు. వైద్యుడు పట్టకారుతో లాగినది పన్ను కాదు, ప్రాణమే అని నిశ్చయింప తగినట్టు గనబడుచున్నది. ఇట్లీ ప్రపంచమునందు నిముసమునకొక్కడు బుద్ధిపూర్వకముగా తెచ్చుకున్న మరి ఏదో రోగ పరంపరచి చచ్చుచుండును. నరునకు పరమాయువు 120 అని శాస్త్రములు చెప్పుచున్నవి. కాని జనసంఘం యొక్క సాముదాయిక ఆయుష్యము మిగులు తక్కువగానున్నట్లు లెక్కల వలన స్పష్టమగుచున్నది. ఆరోగ్య శాస్త్రజ్ఞానము ఆకాశమంటిన ఆంగ్లేయ దేశమందు కూడా సాముదాయిక ఆయు పరిమాణము 45.5 అయి ఉన్నది. అన్ని ఆరోగ్య శాసనములను అలక్ష్యము చేయుటయే కాక అనావశ్యకములని ప్రాగ్దిశనున్న బంగాళాఖాతములోనూ అపరిదిశనున్న అరేబియా సముద్రములోనూ కట్టగట్టి పారివేయ సంకల్పించుకున్న ఆర్యావర్త దేశమున ఆ సాముదాయిక ఆయుర్మితి ఎట్లున్నదో విందురా. 30యో 30కి తక్కువయో ఉన్నది. మనకట్టి ఆరోగ్య శాసనోల్లంఘనము ఎందులకు కలుగువలయనో. శరీరారోగ్య శాసనమును అటుంచుడు. మనలో స్వభాషనైనా చదువుకోనిన వారు ఎందరున్నారో చూచితిరా? 100కి 10 వంతు చొప్పుననున్నారు. 100గురులో 90గురుకు అక్షరజ్ఞానమే లేనప్పుడు ఆరోగ్య శాసన జ్ఞానము ఎటనుండి వచ్చును? రోగము వచ్చినప్పుడు చచ్చిపోవదుమేమో అని విచారించుచున్నారు. రోగము పోయినప్పుడు యథాపూర్వకముగా ప్రవర్తించుచున్నారు. రోగము తనంత తాను రావలసి వచ్చియుండెను గాని ఆరోగ్య శాసనోల్లంఘమున వచ్చినదని వారికి ఊహమే లేదు. ఉడికి ఉడుకని పప్పును తినినందువలన అతనికి కడుపు నొప్పి వచ్చినదని నీవెవనితోడనైనా చెప్పినను, వండిన పప్పు అంతయు అతడొక్కడే తినినా అనియు, మిగిలిన వారందరూ తినలేదా అనియు, అందరికూ కడుపు నొప్పి రాక అతనికి మాత్రమే ఏల రావాలయుననియు, ఉడుకని పప్పునకు కడుపు నొప్పికి సంబంధము లేశమాత్రము లేదనియు, అట్టి సంబంధమున్నదని తలచువారందరూ పరమ మూర్ఖులనియు, రావలసి వచ్చినప్పుడు కడుపు నొప్పి రాక తీరదనియు అతడు నిన్ను తలవాచునట్లు మందలించును. ఆవకాయ తినినందువలన కాక చేయలేదు, కాక చేయవలసి కాక చేసినది. కుళ్ళు నీటిలో మునిగినందువలన జలుబు చేయలేదు,
జలుబు చేయవలసి చేసినది. వేరుశనగకాయలు చెడ తిన్నందువలన పైత్యము చేయలేదు, పైత్యము చేయవలసి చేసినది. తినకూడని అన్ని వస్తువులు తినినను, తినదగిన వస్తువులన్నీయూ మితిమీరి తినినను, చేయవలసిన పనులు వేళకు చేయకున్నను, చేయకూడని పనులు ఎన్ని చేసినను వ్యాధి వచ్చుటలేదు, వ్యాధి రావలసి వచ్చుచున్నది. ఈ సూత్రమునకు మినహాయింపు లేదు. ఇట్టి అభిప్రాయం కలవారు అనేకులున్నారు. వీరిలో స్త్రీలు అధికముగానున్నారు, మరి వారిలో ముసలివారు ప్రబల సంఖ్య గలవారై ఉన్నారు. ఇదిగాక విద్యావంతులైనను అనూచానముగా వచ్చుచున్న ఆచారముల మీరలేక కొందరు వ్యాధిని కొని తెచ్చుకొనుచున్నారు. వారిలోనూ స్త్రీలు అధిక సంఖ్య గలవారే. ఏకభుక్తియగు శనివారమున సాయంకాలమందు ఉప్పుడి పిండియో మినపరొట్టియో తిని మరునాటికి గుండె బరువుతో, తలనొప్పితో, కడుపు పీకుతో విలవిలలాడుచున్నారు. నాగుల చవితి నాడు పచ్చి చలిమిడి చిమ్మిలియుండలు తిని ఆ రాత్రి నుండియే గ్రహణి వలన 15 దినముల వరకు బాధపడి చావు తప్పి తేలుచున్నారు. తీర్థయాత్రలకై పోయి దారిలో పచ్చి పులుసు మెతుకులు, పచ్చి పెసరపప్పు పచ్చడి పగలు 3 గంటలకు తిని వాంతులకు భేదులకు లోనై యమదర్శనము తరువాయిగా అన్ని కృత్యములు నెరవేర్చుకొనుచున్నారు. ఈ కారణము వలన మన వారిలో అనేకులు బుద్ధిపూర్వకముగా ఆరోగ్య శాసనోల్లంఘనమును చేయుచున్నారు. అందువలన కలిగిన రోగములచే అనేకులు మరణించుచున్నారు. మరణించిన వాడైనను రోగముచే మరణింపలేదనియూ, మరణింపవలసియే మరణించినాడనియూ మనవారు సిద్ధాంతీకరించుచున్నారు. మృతి తత్వనిర్ణయమును గూర్చి విచారణము ఇప్పుడు అక్కర్లేదు. ఎటులైనను బుద్ధిపూర్వకముగానో అబుద్ధిపూర్వకముగానో ఆరోగ్య శాసనములు ఉల్లంఘింపబడుచున్నవి. ఏ కారణములచేనైననేమి అనేక విధములగు రోగములు నరులలో కలుగుచున్నవి. ఈ రోగములు పశుజాతిలో కలుగు రోగముల కంటే సంఖ్యలో హెచ్చు, తీవ్రతలో హెచ్చు, విచిత్రతలో హెచ్చు, వ్యాప్తిలో హెచ్చు, నాశన శక్తిలో హెచ్చు. ప్రజారోగములకు ఈ బహువిధ ప్రాబల్యము ఏల కలిగినదో రవంత పరిశీలింతము. పక్వములైన ఫలములను భుజించి పరిశుద్ధమైన యుదకమును మాత్రమే త్రావి మనుజుడు బహు సుఖముగా ప్రాణయాత్ర జరుపుకొనగలడు గాని మనుజుడు అట్టి సామాన్యాహారముతో సంతుష్టినంది ఉండగలడా? ఊహూ. భగవత్ప్రసాదితమైన బుద్ధిని పశువుల కంటే అదనముగా కలిగి ఉన్నవాడు కావున ఆ బుద్ధిని పొడిచి ఉపయోగపరచి ఆహారము సాధ్యమైనంత రుచిమంతముగా నుండునట్లు చేయుటకు పానీయమును, సాధ్యమైనంత ఆస్వాదనయోగ్యముగా నుండునట్లు చేయుటకు మరింత ఆహారమును తినుటకు మరింత పానీయమును త్రావుటకు పరిపూర్ణ ప్రయత్నమునర్చును. చిత్ర విచిత్రములైన రుచులు చిత్ర విచిత్ర వస్తు సమ్మేళనమున ఉద్భవింపచేయుటకు ఉత్సహించును. చిత్ర విచిత్ర అతి విచిత్ర మహావిచిత్రములైన రుచులు కలిగించుటకు బుద్ధికి ఎన్ని కల్పనలు, ఎంత పాత్రోచిత్యము, ఎంత భావగాంభీర్యము, ఎంత అర్ధవైషద్యము, ఎంత కవిత్వ వైచిత్ర్యము. వ్యాకరణ శాస్త్రము కంటే, తర్కశాస్త్రము కంటే, వేదాంత శాస్త్రము కంటే ముందుగా కల్పింపబడినది ఏ శాస్త్రము? పాకశాస్త్రము. భగవద్గుణానుసంధానమునకయి ఈయబడిన బుద్ధి ప్రప్రథమముగా ప్రధానముగా ఎందులకు వినియోగింపబడినది? పొగపు సొగసునకు, మసాలా మజాకు, తిరగమోత పరిమళమునకు. దేవునికయ్యి ఉపయోగపడవలసిన బుద్ధి తిండికయ్యి ఉపయోగపడుచున్నది. ప్రార్థనచే నిండవలసిన నోరు పన్నీటి మిఠాయిచే నిండుచున్నది. మహాదేవ శంభు అని పలుకవలసిన నోరు మసాలా పకోడీని మింగుచున్నది. పార్థివలింగ పూజ చేయవలసిన చేయి పరమాన్నమును బావుకొనుచున్నది. వడలలో కొత్తిమీరెము, కాకరకాయ పులుసులో నీరుల్లిపాయ, పనసకాయ కూరలో ఆవ, కోడిగుడ్డట్టులో జీడిపప్పు, ఆవకాయలో నూబిండి, వాసిన తెలకపిండిలో వెల్లుల్లి, కందబూరెలలో పలావు మసాలా, ఇట్లే ఒకట ఒక విధమా వందలు వేలు. ఇన్ని చిత్రకల్పనలెందులకు? జుర్రున నోరూరుటకు, గర్రున కడుపు నిండుటకు, బర్రున త్రేచుటకు. ఇన్ని పనికిమాలిన వస్తువులు, నరములకు ఉద్రేకము కలిగించు ఇన్ని ఘాటు వస్తువులు, గిర్రున కన్నీరు కలిగించు ఇన్ని కారపు వస్తువులు రోగములు కలిగించుటకు ఆశ్చర్యమేమి? నీకు కలిగిన కన్నీళ్లు ఆనందముచే వచ్చినవి కావనుట స్పష్టమే కదా. ఏడుపుచే వచ్చినవని ఎరిగియుండియు ఇంకా ఆ ఏడుపై ఏడవనేలా? అస్వభావమైన ఆ ఘాటునకు, ఆ బాధకు, ఆ పొగరునకు, ఆ క్షారమునకు, ఆ కొర్రునకు, ఆ గొట్రునకు నీ బుద్ధి విశేషము చేత నీవు అలవాటు పడి ఉంటివి. కావున నీకా ఏడుపు కూడా అలవాటైనది, ఆచారమైనది, సహజము కూడా అయినది. సంతతాభ్యాసము వలన ఏడుపుగా తోచుటలేదు.
ఎన్ని బాధలైనా పడి ఎన్ని ఏడుపులైనా ఏడ్చి చేయవలసినదేమి? గొంతు ముడి వరకు తినవలయును, అంతకంటే ఏమి పని? అది అయిన తరువాతనే అన్ని వన్నె చిన్నెలు. కాంతాలోలుడు శక్త్యుత్సాహవర్ధకముగా గంజాయియుండనో నల్లమందునో వేసుకుని ఎడల అతని మీరేమనుచున్నారు? తుచ్చుడనుచున్నారు, చిత్తకార్తె కుక్క అనుచున్నారు. వాడట్టివాడైనప్పుడు అధిక రుచి కొరకు అత్యాహారము కొరకు మెంతి పెరుగులో ఆవముద్ద కలిపినవాడు మాత్రమెవడు? చేరులో రొయ్యపప్పు కలిపినవాడు మాత్రమెవడు? పకోడీలో కైమా కలిపినవాడు మాత్రమెవడు? వాడెవడో వీడు కూడా అట్టివాడే. నారీ సుఖాధికత కొరకు నక్సువామిక వేసుకున్నవాడు ఎట్టివాడో, పెసరట్ల పలావులో వెల్లుల్లి మసాలా వేసుకున్నవాడు అట్టివాడే. వెల్లుల్లిపాయలు నూరి కాళ్లకు రాచికొనుని ఎడల కాళ్ళు పెక్కులెక్కినవి కదా. అవి కడుపులోనికి వెళ్లిన పిమ్మట నీ మొగము చూచి, నీ తండ్రి బెళ్లకచ్చ చూచి, నీ తాత కుండలములు చూచి నీకు రోగము కలిగింపకుండా నూరకుండుననుకొంటివా? అశన విషయక కల్పనా వైచిత్రిచే అనారోగ్యము జనులలో ముఖ్యముగా సిద్ధించుచున్నది. ఇది మనము బుద్ధిపూర్వకముగా తెచ్చుకున్నది గాని రావలసి వచ్చినది కాదు. తరువాత ఏదో వృత్తి పని చేసుకొనకుండా మనుజునకు జీవయాత్ర గడుచునా? ఈ వృత్తులలో అనేకములు రోగములు కలుగజేయునవి. కుట్టుపనివానికి గూను, గుర్రపు సవారునకు మూలశంక, మావటీనికి గుండెదడ, రాలు చెక్కువానికి క్షయ, ఉత్కంఠ గాయకునకు ఉబ్బసము, వణిజునకు అండవాతము, మోటారు నడుపువానికి నేత్రోష్ణత, వైద్యునకు సాంక్రామిత వ్యాధి, కవిత్వము చెప్పువానికి పిచ్చి, వాచీ పనివానికి అంతరకుసుమము, మరియొకనికి మరియొకటియు తరచుగా సిద్ధించును. ఇదిగాక ప్రభువుల ఎదుట చాలాసేపు నిలువబడి వారి సెలవు లేకుండా కదలుటకు అవకాశం ఎంతమాత్రమూ లేని భటులకు మూత్ర పురీష విసర్జనములు ఆవశ్యకమైనప్పుడు లేకపోవట వలన గర్భాశయ రోగములు, ఆంత్రనాళ రోగములు, మూత్రకోశ రోగములు కలుగును. రాజుగారి వదాన్యతచే తనకు సిద్ధించిన వస్త్రములు, కంకాణములు, కాంచనము ఒక్క సంవత్సరములో ఎగిరిపోవును గాని తన లోభమును తనకు సిద్ధించిన కేళ్లవాతము, మూత్రకృచ్ఛ్రము, మందాగ్ని చచ్చినదాకా నిలిచియుండును. నీవు రాజసేవలో సంపాదించుకొనినది భుజము మీది సాలువే కాదు, వీపు మీది రాచపుండు కూడను. ఇక మరి ఒకటి, మేజువాణీల మూలమున, సర్కసుల మూలమున, నాటకముల మూలమున, సినిమాల మూలమున, పడుచు భార్యల మూలమున రాత్రులు చాలాసేపు మేలుకొని యుండువారికి రోగములకు అభ్యంతరమేమి? కన్ను మూయవలసినప్పుడు తెరచినను రోగమే, తెరువవలసినప్పుడు మూసినను రోగమే. కంటితో పీకులాట మాత్రము గట్టిదనుటకు సందేహమా? తరువాత సాంక్రామిక వ్యాధులను గూర్చి రవంత చెప్పవలసి ఉన్నది. ఇవి స్ఫోటకము, విశూచి, గ్రహణి, ఆంత్రజ్వరము మొదలగునవి. పరిశుభ్రముగా కడుగు కొనకపోవుట వలన ఎన్ని సాంక్రామిక రోగములైనా సంభవించుచున్నవి. చేతులు ఇట్టే అట్టే నీటి పాత్రలో పెట్టి కడుగు కొనిన లాభము లేదు. ధారావంతమైన నీటిలో గట్టిగా కడుక్కొనవలేను. గోళ్ల సందులు ఎంత ఛాందసముగా కడుగుకొనినా అంత మంచిది. మొదలు గోళ్లు లేశమైనా పెరుగనీయకుండా తరచూ తీసివేయించుకొనుచుండవలెను. సందేహాస్పదమైన వస్తువును కూడా తాకకూడదు. కర్మము చాలక తాకుట తటస్థించినడల ఆ చేతులతో తలగాని, పెదవులు గాని, వస్త్రములు గాని తాకకుండా వెంటనే చేతులను కడుగుకొనవలేను. చేతులను కడిగికొనుటకు పిండి కంటే, కుంకుడుకాయ కంటే పరిశుద్ధమైన మట్టి బహు ప్రశస్తము. దోషమును ఆకర్షించుకొని తన యందు ఇమిడ్చుకొనుటలో మట్టి వంటిది మరియొకటి లేదు. సమస్త దోషభోగ్యత్వ గుణము మట్టిలోనున్నది. మన వారి మృత్తికా స్నానములు నిరర్ధకములు కావు, నీటికాకి మున్కలు కావు. మట్టితో ఇప్పుడు అనేక వ్యాధులు కుదుర్చుచున్నారు. ఈ అంశమును గూర్చి ఇప్పుడు ఇంతకంటే నక్కర్లేదు. సాంక్రామిక వ్యాధుల వలని జననాశనమునకంతకును మురికి చేతులే మూల కారణము. అపరిశుద్ధ హస్తములు ఆచరించుచున్న జననాశనము అగ్నిపర్వతములైన చేయజాలవు, అవనీకంపములైన చేయజాలవు. ఏదియో ఒక్క సాంక్రామిక రోగమును గూర్చి రవంత యోజింతము. టైఫాయిడ్ జ్వరమును అనగా ఆంత్రజ్వరమును గూర్చి యోజింతము. ఈ జ్వరము సాధారణముగా మృగశీర్ష ప్రవేశమైన పిమ్మట ఆరంభమై అనగా జూను నెల చివర ఆరంభమై అక్టోబరు చివరి వరకు ఉండును. అన్ని విధములైన అంటురోగములకు ఇదియే ప్రధాన సమయము. ఈ జ్వరము కూడా అన్నిటి వలనే అన్నపానాదుల మూలమున సర్వసాధారణముగా వ్యాపించును. పాలు పిదుకుటను గూర్చి బహుశ్రద్ధ వహింపవలేను. పాలు పిదుకువాడు తన చేతులను మట్టియో పేడయో పెట్టి ధారోదకమున బహు జాగ్రత్తగా కడుక్కునిన పిమ్మటగాని పిదుకుటను ఆరంభింపకూడదు. ఈ జ్వర సంబంధమైన సూక్ష్మక్రిమి
పాలలో బహు శీఘ్రముగా వ్యాప్తి చెందును. పాలు పైకి పరిశుభ్రముగా నున్నను దానిలో విషక్రిములు బహుళముగా నుండి ప్రాణములకు అపాయకరములై ఉండవచ్చును. ఒక గొప్ప వైద్యుడు పరిశోధించి ఇట్లు వ్రాయిచున్నాడు: బహు పరిశుభ్రమైన పాలలో 78 సూక్ష్మక్రిములున్నవి. అవి 24 గంటలలో 60,000 అయినవి, 48 గంటలలో 1,03,00,000 అయినవి, 7 దినములలో 48 కోట్లైనవి. అంగళ్లలోని మిఠాయి మొదలగు పదార్థములు గాని, వీధుల వెంట నమ్మబడు పెసర పుణుకులు, ఆవడలు మొదలగు వస్తువులు గాని రుచి చూడకూడదు, సరే కదా, తాకనైనా కూడదు. అనేకులు భుజించుచున్న అన్నసత్రములలో ఒకని గుడ్డ గాని, ఒకని చెంబు గాని, ఒకని పీట గాని ఎంత మాత్రమును స్పృశింపకూడదు. అచ్చటనున్న పుస్తకములు గాని, కాగితములు గాని తాకకూడదు. అద్దె మోటారు బండ్లు గాని, ట్రామ్ బండ్లు గాని స్పృశింపరాదు. గొప్ప గొప్ప షాపులలోని మేడమెట్లు ఎక్కవలసి వచ్చినప్పుడు మెట్ల ప్రక్కనున్న కటకటాలు తగులకుండా, వాని మీద ప్రమాదవశమును చేయి వైవకుండా, బట్ట చెంగైనా వానికి తాకనీయకుండా ఎక్కవలేను. ఇన్ని మాటలేలా? ఈ చేయి ముట్టుకుని ఆ చేయి కడుక్కొనవలేను, ఆ చేయి ముట్టుకుని ఈ చేయి కడుక్కొనవలేను. ఈ విషయములందు ఎంత భద్రముగా ప్రవర్తింతురో అంత క్షేమము. ఈ శాసనములు ఉల్లంఘించువాడు సంఘమునకల్లా ద్రోహి. ఒక్కని యజాగ్రత్త మూలమున ఒక పట్టణము నాశనము కావచ్చును. ఒకని అన్నములో పాషాణము కలిపినవానికి ద్వీపాంతర శిక్షయో మరణశిక్షయో అగుచున్నది. పాషాణము పెట్టినవాని పాపము వలన ఒక్క ప్రాణమే పోవుచున్నది. కాని పరిశుద్ధి నొందని చేతులు గలవాని పాపము వలన 10,000 ప్రాణములైన పోవుచున్నది. ఇది ఎంత మహాపాపమో యోజింపుడు. దీనికేమి శిక్షయున్నది? ఏమీయూ లేదు. ఇక్కడ లేనంత మాత్రమున అక్కడ లేదని ఎవరు చెప్పగలరు? సందేహాస్పదమైన వస్తువేదియూ స్పృశింపనే కూడదు. అనేక కుటుంబ పోషణ ధురీణులకు మహారాజులు సొమ్మును స్పృశింపనే కూడదని చెప్పుదురు. ఇది ఎంత దివ్యశాసనమో! దీనిలో ఎంత గంభీరార్థమున్నదో, ఎంత ప్రకృతి శాస్త్ర రహస్యమున్నదో! డబ్బు కంటే దేశ సంచారి ప్రపంచమున కలదా? స్ఫోటకపు వాని తలక్రింద దిగతుడుపుగా పెట్టిన రూపాయే సోది చెప్పువాని చేతిమీదుగా, గేదె తామర గలవాని గళ్లాపెట్టెలో పడి, అటనుండి పాదపూజా దక్షిణ రూపముగా పరమహంసగారి చేతపడి, యాతని యొద్ద కుష్ఠరోగమునకై మందు పుచ్చుకొనుచున్న వేశ్య కుందరదన రొంటనబడి, అటనుండి అంతకంటే ఏహ్యమైన మరియొక్క చోటికి పోయి, ఒక్క నిమిషమైన కాలు నిలువక దిమ్మదిరుగు డబ్బు 100 ఏండ్లు నిరుపద్రవముగా బ్రతుకవలసిన అనేక సహస్ర కుటుంబ పోషకుడగు అవనీధవుని హస్తమును బడవచ్చునా? సమస్త సాంక్రామిక రోగములను వృద్ధి చేయుటలో పైస వంటి పనికిమాలిన పదార్థము ప్రపంచమును మరియొకటి ఏది? అట్టి డబ్బునెవరికైనా దానమియ్యవలసి వచ్చినప్పుడు ధారాపూర్వకముగా ఏల ఇయ్యవలయునో ఇప్పుడు తెలిసినదా? నరుని పాపములు అతని ధనమును ఆశ్రయించి ఉండునని పెద్దలు చెప్పిన మాట నిరర్ధకమైనది కాదు కదా. ధారావంతమైన ఉదకమున చేతులు కడుక్కొనకుండా ఏ పనియూ చేయకూడదని ఇదివరకు చెప్పి ఉంటిని. మనకు సాధారణముగా వంట చేయు నౌకరులు ఎంత అపరిశుద్ధులో, ఎంత మురికివారో, ఎంత ఎడ్డెవారో, ఎంత దుర్గంధ భూయిష్ఠులో చెప్పవలయునా? వంట ఇండ్లు వడ్డనశాలలకు కొంత చాటుగా నుండుటచే నౌకర్లు నుంచుకున్న భాగ్యవంతులు బ్రతుకుచున్నారు. కాని ఎడల వాంతి భేదులతో వారము దినములలో పరమపదింపవలసిన దొనటకు ఏమైనా సందేహమా? దాకలో పడు చేపను రాతిపై అరుగుదీసినట్లు ఈ వంటవాండ్రను మన్ను కొబ్బరిపీచుతో పడదోమించిన పిదపగాని వారిని వంటశాలల్లోనికి పోనీయదగునా? గోళ్లలో మట్టి ఉంచుకున్న కుక్కును గోదావరిలో వారము దినములు నానబెట్టిన పిమ్మట గాని ప్రొయ్యి యొద్దకు రానీయకూడదే? 2 సాహేబులు చెరియొక పళ్ళెరములోని వంటకమును భుజించిన పిమ్మట వారి వంటవాండ్రు ఆ పళ్ళెరములను వంటగదిలోనికి తీసుకుని పోయిరి. ఆ పళ్ళెరములను కడిగి వేరొక పదార్థము వానిలో ఉంపవలసి ఉన్నది. జల్దీ జావ్ అని ఇంతలో ముసలిమానులు కేకవైచిరి. ఆ పళ్ళెరములను మంచి తీర్థమును కడిగి ఆర్చి వానిలో నూతన పదార్థములను పెట్టుటకు వ్యవధి చాలక తుబుక్కున ఆ పళ్ళెరములలో నుమిసి గుడ్డతో తుడిచి కొత్త వంటకములను వానిలో నుంచి తీసుకుని పోయిరి. ఆహాహా, ఎంత దారుణ కృత్యమో! ఇంతకంటే మహాఘోర కృత్యములు మీ వంట ఇంటిలో జరుగుచున్నవి. చెప్పదగదు కదా, స్మరింపనైనా తగదు. అట్టి వారి వలన ఆంత్రజ్వర వ్యాధి వృద్ధి అయి వ్యాపించుననుటకు ఏమైనా సందేహమా? బాధ్యత ప్రేమ లేని నౌకర్లచే వండించుకొనుట కంటే స్వస్త్రీలచే వండించుకొనుట సర్వోత్తమము కదా. వారైనను సుస్నాతలై అత్యంత జాగరూకతతో చేతులను కడుక్కొని వంట చేయవలేను.
పచనకాలమునందు ఆ చేతులతో ఏ వస్తువును స్పృశించిననైనా సరే తిరుగా చేతులను భద్రముగా కడుక్కొనవలెను. పుణ్యస్త్రీలకు తరచూ శిరస్నానమునకు అవకాశము లేని హేతువున వితంతవులే పగలు వంట చేయుట ఆచారమైనది. నౌకర్లచే కాక భార్య చేతనే తమలపాకులు చుట్టించుకొనవలెను. ఆమె అయినను వానిని చుట్టునప్పుడు వ్రేళ్లతో తలను గోకికొననుండునట్లు చెప్పవలెను. ఎంత భద్రముగా ప్రవర్తింతురో అంత మంచిది, ఎంత తరచుగా చేతులు కడిక్కొందురో అంత మంచిది. ప్రాణముతో చేరిన పని బద్ధకము వలదు, అలక్ష్యము తగదు, అశ్రద్ధ పనికిరాదు. ఆంత్రజ్వరము వచ్చి కుదిరినవారు 5 మొదలుకుని దాదాపు 10 వారముల వరకు తద్వ్యాధిని ఇతరులకు వ్యాపింపజేయుటకు చాలియుందురు. 100గురిలో 5గురు ఈ వ్యాధిని బ్రతికియున్నంతకాలము కూడా వ్యాపింపజేయుదురు. వారు చచ్చిన పిమ్మట గాని వారి వ్యాపన శక్తి పోదు. ఆ జ్వరము అంత భయంకరమైనది, దాని విషము అంత ఘోరమైనది, దాని పట్టు అంత ప్రబలమైనది. నీటిలో ముంచని చేతులు ప్రజల కొంపలు ఎంత ముంచుచున్నవో యూహించుకొనునంతటి తెలివి ఎవరికో గాని లేదు. మన వైద్యులలో కొందరు రోగి చేయి చూచి తమ చేతిని నేలపై టక్కుటక్కును కొట్టుదురు. ఆ మాత్రమునకే ఆ సూక్ష్మజీవులు క్రింద పడిపోవునని వారి నమ్మకము. మరికొందరు చేతులు కడుక్కొందురు. చేతులు కడుక్కొనుటయే శిష్టాచారము. రెండవ పక్షము. చేతులు కడుగుకొనకుండా చేయి చూచినట్టియు, చేయి చూచి చేతులు కడుగుకొననట్టియు వైద్యుడు ప్రత్యక్ష యమదూత. కరములెట్లు తరచుగా పరిశుద్ధిపరచుకుని సదాచారము తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనము నుండియే బోధింపవలేను. కొంత కష్టమైన ఆచారమయ్యును ప్రాణ సంరక్షణముతో చేరిన దగుటిచే దానిని వారిచే తప్పక అభ్యసింపచేయవలేను. అంత మహాధికావసరము కలిగినప్పుడు గాని ఒకరినొకరు ముట్టుకొనదగదు. మనలో నొకరినొకరు చూచుకొనుట సిద్ధించినప్పుడు చేతులు జోడించుకొని అన్యోన్య నమస్కారము ఆచరించుకొందురు. ఇట్టి సదాచారము మనలో నుండగా పాశ్చాత్యులలోని కరచాలన మర్యాదను మనవారు పరిశీలనహీనులై అనుకరించుచున్నారు. పాశ్చాత్యులలోని ఈ కట్టుబాటు శాస్త్రీయము ఎంతమాత్రమునూ కాదు. ఈ కట్టుబాటు ఎందులకు నిరాకరణీయమో మీకిప్పుడు తెలియకపోదు. స్వకీయ సదాచారమును వదులుటలో, పరకీయ దురాచారములను పైన వేసుకొనుటలో మనవారి అంత మహాశూరులు మరెవ్వరు? ఎంతసేపు మనది గొడ్డుగేదే, పైవానిది కామధేనువు, మనది చీకు, పైవానిది చేవ, మనది ఎంట్లకుండా, పైవానిది అపరంజికుండా. ఇట్టి దుర్బుద్ధి చేతనే కదా మొదటి నుండి సరసవిధి సమంజసమైన జాతీయత్వమును చంపుకొంటిమి. మన దేశమునకు తగిన, మన జాతికి తగిన, మన కాలమునకు తగిన బట్టకట్టు మనవారు మనకు ఏర్పాటు చేసి ఉండగా క్రమ్ముదలకు క్రమ్ముదల, గాలికి గాలి, అవసర కృత్యములు నిర్వహించుకొనుటకు అత్యంతమైన సులువు, అగ్నిభయము కలిగిన వెంటనే అట్టే ఒక యూపుతో నోడదీయుటకు అవకాశమున్న బట్టకట్టు మనవారు మనకు ఏర్పాటు చేసి ఉండగా జాన్ గారిని చూసి బొంత ఎరటికాయ పోలికగా పంట్లముతో సిద్ధపడిన నిన్నేమనదగినదో తెలియకుండానున్నదే. సంవత్సరమునకు 5 మాసములు 114 దాటి 100కి దిగని మహోష్ణతచే మరగి మంగళములో మాడిపోవుచున్న నీకు ఈ భుజముల మీది నుంచి బిగించిన తోలు పటకాలతోనున్న ప్లానలు పంట్లము ఎందులకో అను కాసంత చింతయైనా కలుగకపోవుట నీ పూర్వులకు మహర్షుల మహాపాపము గాని మరి ఒకటియా? ఇప్పుడిప్పుడేదో రవంత ప్రక్కగాలి తిరిగినది కదా, కొయ్యలెత్తి చాపలంకారించి మొర్రా బిగించి కాపుదల కొరకు డమాను చేత వదులుగా బట్టి ప్రవాహమునకు ఎదురెక్కుటకు ప్రయత్నింపగా ఇదేమి కర్మమో, ఇదెంత మహాపాపమో, ఇదెంత ప్రారబ్ధమో. పడవకు ఎక్కడ చూచినా తూటులే, ఎక్కడ చూచినా బేటలే. బ్రాహ్మణ వైరమను పెద్ద సురంగము పడవ మోర్జాలో పడినప్పుడు ఈ జాతి మునిగిపోవలసినదే గాని ఇక తేలుటకు ఏమైనా ఆధారం కనబడుచున్నదా? సాక్షిగారు, మీరీ అంశమును గూర్చి అనేక పర్యాయములు ప్రశంసించి ఉన్నారు. ప్రాసంగిక వశమును చెప్పితిని గాని మీకంటే ఎక్కువ సొగసుగా చెప్పగలనని చెప్పి ఉండలేదు, క్షమింపుడు. ఇది కాక రోగములకు ఆరోగ్య శాసనోల్లంఘనము కంటే, వృత్తి భేదముల కంటే, వ్యసనముల కంటే ప్రధాన కారణమైనది మనస్సు. సంతత చింతయే సర్వరోగములకు కారణము. భర్తలకు భార్యలను గూర్చి బెంగ, భార్యలకు భర్తలను గూర్చి మరింత బెంగ, తండ్రికి కొడుకుల గురించి బెంగ, కొడుకులకు తండ్రి బెంగ, కొడుకుల విషయమే కోడండ్ర బెంగ, కూతులను గూర్చి ఎల్లుర బెంగ, చావకుండానున్న ముసలివారిని గూర్చిన బెంగ, చచ్చిన పడుచువాండ్రను గూర్చిన బెంగ, ఉన్నదానితో సంతుష్టి లేని బెంగ, లేనిది రాలేదని బెంగ, ఆస్తి దాచలేని బెంగ, అప్పు తీర్పలేని బెంగ, ఇక నిందులకో బెంగ, మరి ఇక నిందులకో బెంగ. ఎన్ని అని చెప్పగలను? ఇన్ని బెంగలగల నీ మనస్సు 4 చూరలంటుకున్న పూరికొంపలాగున తెమలి మండను మండక, ఆరిపోను ఆరిపోక, రాజి రాజి కుమిలి కుమిలి లోలోపలనే కాలి కాలి
ఒక్కొక్క ప్రక్క నుండి కూలి కూలి ఏడ్చుచుండగా నీకు పార్శ్వశూల ఆశ్చర్యమేమి, పక్షవాతం ఆశ్చర్యమేమి, జ్వరం ఆశ్చర్యమేమి, జలోదరం ఆశ్చర్యమేమి, అక్షిరోగం ఆశ్చర్యమేమి, అండవాతం ఆశ్చర్యమేమి? నీకు జ్వరము వచ్చుడు చేత నీవు లంఘనములు చేయుట లేదు, నీవు లంఘనములు చేసిన హేతువుచే నీకు జ్వరము వచ్చుచున్నది, తెలిసినదా? నీకు మందాగ్నిచే నిద్ర పట్టకపోవుట లేదు, నిద్ర పట్టకపోవుట చేతనే మందాగ్ని రోగము సిద్ధించినది, తెలిసినదా? హిక్కా రోగము చేత నీ వేడుచుట లేదు, ఎప్పుడూ లోలోన ఏడుచుట చేతనే నీకు హిక్కా రోగము వచ్చినది, తెలిసినదా? మీ రోగములు మీరు కుదుర్చుకొనవలసినదే గాని మీకు ధన్వంతరి అయినా మాట దక్కునట్లు మంది ఇయ్యలేడు. మీ రోగములకు భగవద్గీత బ్రహ్మసూత్రములు పనికివచ్చును గాని బాహటము బసవరాజీయము పనికిరావు. మీ రోగములు కుదర్పగలవారు వేదాంతులు గాని వైద్యులు గారు. అందుకొరకు పోయిన దినములేవో పోయినవి, ఇప్పుడైనా లెంపలు వైచుకొని ఉషఃకాల స్నానము ఆచరించి ఉపనిషద్భాష్యము పఠింపుడు. అప్పుడు గాని మీ రోగములన్నీ రూపు మాసిపోవు. జ్వరము వచ్చినప్పుడు సన్నిపాత భైరవి కంటే సనత్సుజాతీయము ఎక్కువ పనిచేయును. కాక చేసినప్పుడు గులాబీ షర్బత్తు కంటే గజేంద్ర మోక్షణగాథ తురాయకట్టు. లెండు, ఇక సందేహింపకుడు. తలపైనున్న బంగాళా పంపిణీళ్లను భూమిమట్టము చేసి వేపకాయంత పిలకయుంపుడు. చుట్టల పెట్టెల సిగరెట్ల పెట్టెల మూలలు పారవైచి రుద్రాక్షమాలలు గోముఖములు మూలల నుండి పైకి తీయుడు. పనికిమాలిన కాఫీకై నోరు తెరచుట మాని ప్రాణాయామమునకై ముక్కు మూసుకొనుడు. ప్రాచీనాచారములు అవలంబించి నీరోగ దీర్ఘాయు సంపన్నుల యుండు. తథాస్తు. ఓం శాంతి శాంతి శాంతి.